subscribe to my channel and also press this bell icon. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. గూడూరు పట్టణంలోని బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కరస్పాండెంట్ సయ్యద్ షాషావలి ఆధ్వర్యంలో 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తి నినాదాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కొడుమూరి షాషావలి మాట్లాడుతూ, ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. మేనేజ్మెంట్ సభ్యులు షేక్ షావలి మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పాఠశాల హెచ్ఎంబి హనుమంతు మాట్లాడుతూ, బాల గంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ వంటి మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్రం లభించిందన్నారు. అకాడమిక్ అడ్వైజర్ జి శివకుమార్ మాట్లాడుతూ, భారతదేశం ప్రాచీన కాలం నుండే సిరి సంపదలతో తూలతూగిన దేశమని తెలిపారు. వ్యాపారం కోసం భారత్ కు వచ్చిన ఆంగ్లేయులు దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని సుమారు 2 దశాబ్దాల పాటు పాలించారని పేర్కొన్నారు. దేశ స్వాతంత్రం కోసం బాల గంగాధర్ తిలక్, బిపిఎన్ చంద్రపాల్, లాలా లజపతి రాయ్, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ తదితర ఎందరో మహానీయులు చేసిన పోరాటాలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ సభ్యులు డాక్టర్ రహమతుల్లా, షేక్ షావలి, మాజీ కౌన్సిలర్ కొడుమూరి షాషావలి, హెచ్ఎంబి హనుమంతు, అకాడమిక్ అడ్వైజర్లు జి శివకుమార్, కొడుమూరి షేక్ షావలి, ఏవో అబ్దుల్లా, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Attention! Hoisting ceremony. I request our Vice President Sir Rahmatullah Sir to kindly come forward and join us for the flag hosting ceremony. Salute! Down! మరియు శాష ఎడ్యుకేషనల్ సొసైటీ యొక్క బృందము, మిగతా సిబ్బంది అందరూ కలిసి సంతోషముగా 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇప్పుడు ఎగరాలో ఎగరాలో అనే పాట పాడినారు పిల్లలు. మేము చిన్నప్పుడు పాడిన, స్టూడెంట్గా ఉన్నప్పుడు పాడిన మా సార్ వాళ్ళది కొంచెం ఒక వర్డ్ గుర్తొస్తుంది. అది ఇప్పుడు నేను పాడి చూపిస్తాను. ఢిల్లీ కోటపై ఎగురుతున్నది త్రివర్ణ జెండా, ఢిల్లీ కోటపై ఎగురుతున్నది త్రివర్ణ జెండా,
కత్తులు లేక కటారు లేక బాకులు లేక బల్లులు లేక కత్తులు లేక కటారు లేక బాకులు లేక బల్లులు లేక సత్యాగ్రహమును సాధనపరిచి చాటిన త్రివర్ణ జెండా సత్యాగ్రహమును సాధనపరిచి సాధించిన త్రివర్ణ జెండా ఢిల్లీ కోటపై ఎగురుతున్నది త్రివర్ణ జెండా ఢిల్లీ కోటపై ఎగురుతున్నది త్రివర్ణ జెండా. ఈ త్రివర్ణ జెండా అన్నది మహానాయకులు అన్ని విధాలుగా స్వాతంత్ర సమయం నమస్కారం. ఉపాధ్యాయులకు విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. Wonderful and beautiful country, right? On this day in 1947, our freedom fighters, so many leaders sacrificed their life for our India freedoms. Okay. Today we are stand here as a free citizen of India. As we are stand here as a free citizen of India with the sacrifices of so many freedom fighters and leaders who sacrifices their lives and their wealth also they are sacrifices. Now we are celebrating the 18th Independence Day of our India. Okay, let's remember our wonderful and beautiful freedom fighters who sacrifices their life for our future. We remember our freedom. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం రావడం జరిగింది. మనమందరం ఇలా ఫ్రీగా కూర్చొని స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే ఆనాడు ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు చేసిన ఫలితం కృషి ఈరోజు మనం ఎంతో స్వేచ్ఛగా జీవించడానికి ముఖ్య కారణము. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది చూస్తున్నాం. పిల్లలందరూ చాలా కలర్ఫుల్గా రెడీ వచ్చారు. ఒకరు భగత్ సింగ్, ఒకరు జవహర్లాల్ నెహ్రూ, అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి, ఇలా పిల్లలందరూ ఈ విధంగా వాళ్ళు కలర్ఫుల్గా తయారై ఇక్కడ రావడము చాలా శుభ సూచికము. అదేవిధంగా మనకి 1947 కంటే ముందు బ్రిటిష్ వాళ్ళు సుమారు 200 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. మనకి ముందుగా పోర్చుగీసు, డచ్ వారు, ఆంగ్లేయులు, ఫ్రెంచీలు ఇలా అనేక మంది వచ్చి మన దేశం సంపదను కొల్లగొట్టి వాళ్ళు విదేశాలకు తరలించడం జరిగింది. మనలో ఐక్యత లేకపోవడము, చాలా మన ఇబ్బందులకి మనకు నిరాకుశానికి గురై మనం బానిసంగా బతకడం జరిగింది. వీటన్నిటికీ ఒక తాటి మీదకి తెచ్చి మన దేశాన్ని మనం పరిపాలించనే ఉద్దేశంతో మన స్వాతంత్రం కోసము చాలామంది చాలా త్యాగాలు చేయడం వల్ల మనకి స్వాతంత్రం రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ కూర్చున్న పిల్లలకి మనం చెప్తున్న సబ్జెక్ట్ సంబంధం ఉండదు, వాళ్ళు వినే స్థితిలో లేరు. అక్కడ కూర్చున్నప్పుడు మనం కూడా చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు మాకు చాక్లెట్లు ఇస్తారా, బిస్కెట్లు ఇస్తారా తీసుకొని పోయి విద్యార్థులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రాం ఇంత గ్రాండ్ సక్సెస్ కావడానికి ప్రధాన కారకులైనటువంటి ఉపాధ్యాయులకు, యాజమాన్య బృందానికి నా కృతజ్ఞతలు. మరి భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చింది. మరి రావడానికి గల ప్రధాన కారకులు అనేక మంది జాతీయోద్యమ నాయకులు. మన కళాశాలలో ఎస్సే రైటింగ్ అనేటువంటిది మహాత్మా గాంధీ గారి గురించి ఒక ఎస్సే రైటింగ్ అనేటువంటిది కండక్ట్ చేస్తే మన కళాశాలలో దాదాపుగా 35 మంది విద్యార్థులు చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎలక్యూషన్ కాంపిటీషన్ అనేటువంటిది బాల గంగాధర్ తిలక్ అనేటువంటి వారి గురించి చెప్తే పిల్లలు చాలా అద్భుతంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి మనం ఈ సందర్భంగా మన కోసం త్యాగాలు చేసి మన కోసం వాళ్ళ జీవితాలు పూర్తిగా అర్పించినటువంటి జాతీయ ఉద్యమ నాయకులను ఈరోజు స్మరించుకోవడం. మీడియం స్కూల్ కరెస్పాండెంట్ శాషా గారికి, హెచ్ఎం సార్ గారికి, డీన్ శేక్షావని గారికి, తర్వాత మన డిసిప్లినరీ కమిటీ మెంబర్ శేక్షా గారికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, పాత్రికేయ మిత్రుడు శేక్షాకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
మరి ఇప్పుడు 79 సంవత్సరాలు పూర్తి చేసుకొని 80వ సంవత్సరంలోకి ఈరోజు అడుగు పెడతా ఉన్నాము. మరి 80 సంవత్సరాల క్రితం భారతదేశం ఏ విధంగా ఉంది అని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, అంటే మన భారతదేశానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉన్నది. అంటే ఏంటి, సింధు నాగరికత కాలం నుంచి ప్రపంచానికి నాగరికత నేర్పించిన దేశం మన భారతదేశం. మొట్టమొదటిసారిగా వ్యవసాయం చేసిన దేశం మన భారతదేశం. మొట్టమొదటిసారిగా ఈరోజు మనం వేసుకున్నటువంటి బట్టలకి మూలమైనటువంటి పత్తిని పండించిన దేశం మన భారతదేశం. మరి ఎంతో వైభోగంగా వెలుగుతున్నటువంటి ఈ మన దేశానికి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆధునిక భారతదేశ చరిత్రలో మనకు విదేశీయులు రావడం జరిగింది. మరి విదేశీయులు మనకి ఇక్కడ రావడానికి ఏం అవసరమో అంటే వాళ్ళు ముఖ్యంగా మిరియాల కోసం వచ్చినారు కేరళ ప్రాంతానికి. మిరియాలు, లవంగాలు వాళ్ళకి అక్కడ ఆ ప్రాంతంలో దొరకక మన ప్రాంతం కోసం అంటే మొట్టమొదటిసారిగా వ్యాపారం కోసం వచ్చినటువంటి పోర్చుగీస్లో మొట్టమొదటిసారిగా వచ్చింది ఎవరంటే డీన్ సార్, శిక్షావళి సారు, అదేవిధంగా శివకుమార్ సారు. ముందుగా అందరికీ నాకు చేసిన అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా వాళ్ళు చెప్పినట్లు మనము హిందువులకు సంబంధించినటువంటి పండుగలు చేసుకుంటాం. అదేవిధంగా క్రిస్టియన్లు అయితే క్రిస్టియన్లకు సంబంధించిన పండుగలు చేసుకుంటాం. కానీ కులానికి మతానికి అతీతంగా అందరూ కలిసి జరుపుకునే పండుగ ఏదంటే మనకు